సార్ తమరు మాట్లాడగలరు. నమస్కారం అండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ఐస్ కోసం ఆ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ఎన్ఆర్ఐస్ కోసం ఏపీఎన్ఆర్టీ అని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రకరకాలటువంటి విధులు, వాళ్ళు చేయాల్సిన పనులు, రకరకాల వ్యవహారాలు దాని మీద చేయటం కూడా జరిగింది. దానికి రవివేమూరు అని ఒక ఆయన్ని చైర్మన్గా కూడా నియమించారు. దాని ద్వారా 3 రకాలు ఎన్ఆర్ఐలో 3 రకాలుగా విభజించి గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఎన్ఆర్ఐస్ కోసం కొంత సంక్షేమం, అదేవిధంగా అమెరికా కెనడాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఇట్లా 3 రకాలుగా సర్వీసెస్, ఇన్వెస్ట్మెంటు, సర్వీసెస్, తర్వాత గల్ఫ్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ సంక్షేమ పథకాలు పెడతానికని చెప్పి 3 రకాలుగా ఏపీఎన్ఆర్టీని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చారు. అది గల్ఫ్లో ఉన్న వాళ్ళ కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 150 రూపాయలకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. 150 రూపాయలు ఎన్ఆర్ఐస్, గల్ఫ్ దేశాల్లో బయట దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ కోసం 150 రూపాయలు కనుక వాళ్ళు కడితే వాళ్ళకి చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు, యాక్సిడెంట్ అయితే 1,00,000 రూపాయలు ఇచ్చేటట్టు, తర్వాత అక్కడ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు ఇతర కంపెనీలతో కానీ ఉద్యోగంలో చేసే కంపెనీలు వాళ్ళతో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి ఒక 50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ రోజున ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా 150 రూపాయలు కడితే ఇలాంటి స్కీమ్ ఒకటి పెట్టారు. అదేవిధంగా బయట దేశాల్లో డెలివరీ చేసుకోవడానికి మళ్ళీ 50,000 రూపాయలు ఇచ్చారు. ఇలాంటి రకరకాల స్కీమ్స్ తోటి నీకు ఆ రోజునటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్స్ తయారు చేశారు. ఆ రోజున ఎమ్నిస్టీ ప్రోగ్రామ్ కింద దగ్గర 900 మందిని మనం మన సొంత ప్రభుత్వ ఖర్చులతోటి వాళ్ళని ఇండియా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు అక్కడ ఉండలేరు. ఆ దేశాన్ని నుంచి బయటికి పంపించే టైంలో వాళ్ళకి చేతిలో చిల్లి గవ్వ ఉండదు, డబ్బులు లేని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి నీకు దగ్గర మనం 900 మందిని ఆ రోజున తీసుకురావడం జరిగింది ఎమ్నిస్టీ ప్రోగ్రాం కింద. ఇవాళ ఈ రాష్ట్రంలో మన కోవిడ్ మీద చాలామంది బయట దేశాల నుంచి, ఇదే గల్ఫ్ దేశాల నుంచి ఇండియా రావడానికి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం చేసింది ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు ఇక్కడికి వస్తే ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకుని, ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని వాళ్ళని మన ఇంటి దాకా కూడా నీకు ఏపీఎన్ఆర్టీని వాళ్ళ ఊళ్ళకి పంపించేది. అవి కూడా ఏమి చేయకుండా ఇక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకుని ఒక కప్పు కాఫీ, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేసి వాళ్ళకు ఫోటో దిగి మేము వీళ్ళని తీసుకొచ్చామని చెప్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దేని మీద కూడా శ్రద్ధ లేదు. ఇవాళ 16 నెలలు అయితే ఏపీఎన్ఆర్టీ మీద ఒక రివ్యూ మీటింగ్ జరిగిందా? ఇవాళ ఇదే స్కీమ్, ఈ ఇన్సూరెన్స్ నేను చెప్పినటువంటి బెనిఫిట్స్తో ఉన్నట్టు ఇన్సూరెన్స్ స్కీమ్ 475 రూపాయలు ఇవాళ ప్రభుత్వం దాని మీద ఛార్జ్ చేస్తుంది. ఇది వరకు 150 రూపాయలుగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదే బెనిఫిట్స్ తోటి ఇన్సూరెన్స్ ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం 475 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజున ఒక్కొక్క మనిషి మీద 350 రూపాయలు దగ్గర సబ్సిడీ ఇచ్చి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్స్ పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం వీటన్నిటిని కూడా తీసేసి వాళ్ళు కనుక కట్టుకుంటే వాళ్ళు కట్టుకోవటం లేతే లేదు. రెండోది, ఇదే సంక్షేమం కింద ఆ రోజున దుబాయ్లో నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళకి, ఇక్కడ పనులు చేసేవాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి, వీళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఏదైనా పెడితే బాగుంటుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే మనం ఇక్కడ లోకల్గా వాళ్ళతోటి కొద్దిగా ఖర్చు తక్కువ అవుతుందేమో, లోకల్ వాళ్ళతో చేయిస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తే కూడా వద్దొద్దు, ₹1 ఎక్కువైనా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఉద్యోగాలు చేయించి వాళ్ళు ట్రైన్ చేసి అరబ్ కంట్రీస్ పంపాలి. ఉద్యోగ బాధ్యతలు కూడా వాళ్లే తీసుకోవాలి. ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్లే ఉద్యోగ బాధ్యతలు కూడా తీసుకోవాలని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇవాళ పెడతాం జరిగింది. ఒకటి గుంటూరు వావిలాల గోపాలకృష్ణయ్య గారి సెంటర్ని తీసుకుని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాం. అదేవిధంగా రాజంపేటలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాం. ఎందుకంటే మెజారిటీ పీపుల్ అక్కడ రాజంపేట, కడప నుంచి ఎక్కువగా ఉంటారు కాబట్టి అందుకని అక్కడ కనుక ఒక సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే ఇక్కడి నుంచి మెజారిటీ మనకి వెళ్ళేవాళ్ళు వడ్రంగి పని వాళ్ళు, తర్వాత కార్పెంటర్స్, తర్వాత నీకేమో మన వీళ్ళు ఎలక్ట్రీషియన్స్ వీళ్ళు వెళ్తారు. వాళ్ళకి అక్కడికి వెళ్ళంగానే ఇక్కడ మనం జనరల్గా మామూలు ఇక్కడ పనిముట్లతో చేస్తాం, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి ఎలక్ట్రికల్ వర్క్తో ఉన్నటువంటి మిషనరీ ఇస్తారు. దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో అక్కడ మనకు వచ్చిన
ఇది ఇబ్బందులు వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఇవే చెప్పారు. ఇక్కడ 70,000 రూపాయలు ఇస్తామని తీసుకెళ్తారండి, అక్కడికి తీసుకెళ్ళి 40,000 30,000 ఇస్తున్నారు, మాకు ఇబ్బందులుగా ఉందండి, వాడి కమిషన్ ఇవన్నీ పోయేటప్పటికల్లా మన డబ్బులు రావటం లేదన్నారు. అప్పుడు ఆ ట్రైనింగ్ ఎవడైతే వీడికి ఉద్యోగం పెట్టాడో ఆ ఏజెన్సీ వాడిని కూడా మేము వెళ్ళి కలవటం జరిగింది. ఏంటయ్యా మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడి నుంచి మీరు 70,000 అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి 30,000 ఇస్తుంటే వాళ్ళు ఎట్ట బతుకుతారు, వాళ్ళకి ఇక్కడే ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, వీళ్ళు ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళిన వాళ్ళు ఆ మిషనరీ మీద పనిచేయలేనప్పుడు హెల్పర్స్ కింద పెట్టుకుంటున్నారండి. టెక్నీషియన్కి ఒక జీతం, హెల్పర్కి ఒక జీతం ఉంటుంది కాబట్టి వీడు హెల్పర్ అయ్యేటప్పటికల్లా వాడి జీతం డౌన్ అయిపోయి వాడు చేయలేకపోతున్నాడు, అందుకని వాడికి తక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది, మేము ట్రైన్డ్ వాళ్ళకైతే మంచి ఉద్యోగాలే వస్తాయి ఇక్కడ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇదంతా ఆ రోజున మేము నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు మంచి సహృదయంతో 2 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళ ద్వారానే వచ్చే ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళ ద్వారా ప్లేస్మెంట్ ఇమ్మని చెప్తే అప్పుడు 2 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేశారు. వాటిలో ఉన్న సామాన్ ఎక్కడికి పోయిందో తెలియదు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం మానేశారు. ఇవాళ ఇది నిర్వీర్యం అయిపోయింది ఈ స్కీమ్ కూడా. ఇవాళ రకరకాల పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ మీద నీకు దగ్గర 30 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎందుకంటే ఇవాళ ఆ రోజున మనం ఆలోచించింది హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ అమీర్పేట తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అమీర్పేట వెళ్తే మనకు మొత్తం కూడా ఒక ఐటీ ఒక సిటీ లాగా కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన వాడు ఎవడు వెనక్కి రాడు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మీరు అమీర్పేటలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని, తర్వాత అదేవిధంగా బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టమంటే మంగళగిరిలో 26 ఇన్స్టిట్యూషన్స్ని ఐటీ పార్క్ కింద చేసి మనం మంగళగిరిలో పెట్టడం జరిగింది. ఆ రోజున నీకు నారా లోకేష్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దానిలో దగ్గర 9,800 మందికి మనం ఇక్కడ కానీ బయట మన రాష్ట్రంలో రకరకాల ప్రదేశాల్లో వైజాగ్లో కానీ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేధా టవర్స్, అదేవిధంగా విజయవాడలో ఒక 5-6 బిల్డింగ్స్ తీసుకుని కూడా పెట్టడం జరిగింది. మంగళగిరిలో మన తెనాలి రోడ్లో ఐటీ టెక్ పార్క్ అని ఒక దగ్గర 2 పెద్ద బిల్డింగులు తీసుకుని పెట్టడం జరిగింది. దాంట్లో 90 కంపెనీలు వచ్చినాయి రకరకాలు, ఇక్కడ కానీ విజయవాడ కానీ మేధా టవర్స్లో కానీ. వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ పెద్ద ఎక్కువ అమౌంట్ కూడా కాదు, కానీ ఆ సబ్సిడీ వాళ్ళకి ఇబ్బందులు పెడితే ఈ కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇవాళ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. బయట దేశాల నుంచి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ కూడా పేరు చెప్తే పెద్ద కంపెనీలు ఆ రోజున వచ్చిన పరిస్థితుల్లో వైజాగ్ కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా ఇవాళ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళతో పనిచేయడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఇవాళ ఒకటి కాదు, ఇదివరకు 24/7 మనం కాల్ సెంటర్ నిర్వహించడం జరిగింది. ఇవాళ కాల్ సెంటర్ లేదు, ఎందుకంటే ఎక్కడైనా ఎన్ఆర్ఐలకి ఏమైనా ఇబ్బందులు ఉండేటట్టయితే వాళ్ళ కాల్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఆ రోజునటువంటి మనం ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ పోలీస్ సెల్ ఒకటి ఉండేది, ఇవాళ పోలీస్ సెల్ ఎక్కడుందో అర్థం కాలేదు, దాని మీద లాగ్ చేసిన కంప్లీట్స్ ఏమని అర్థం కాదు, కంప్లైంట్స్. ఇవాళ రకరకాల ఇష్యూస్తో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మేము ఏపీఎన్ఆర్టీ తరఫున ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మాకు 4 ఎకరాల భూమి అలాట్ చేయడం జరిగింది. దాంట్లో 130 మంది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. దాంట్లో ఒక బిల్డింగ్లో రెసిడెన్షియల్, ఒక బిల్డింగ్లో ఆఫీస్ స్పేస్ 2 ఉండేటట్టుగా, ఇది ఒక అమెరికాలో ట్విన్ టవర్స్ లాగా, లేకపోతే నీకు దుబాయ్లో ట్విన్ టవర్స్ లాగా అలా ప్లాన్ చేసి భారీ ఎత్తున కట్టాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున దగ్గర 132 అపార్ట్మెంట్స్ 5,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, అక్కడ మాకు అమరావతి లేదు, మాకు ఉదయం మేము ఉండం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడిగితే కూడా ప్రభుత్వం నుంచి వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. మొన్న ప్రభుత్వం కొత్తగా వాళ్ళకు లెటర్ పంపించింది, ఏమంటే మీ డబ్బులు మీకు ఇవ్వం, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఇది ప్రభుత్వ సంస్థ, ఒక ప్రైవేట్ వ్యక్తి కాదు. ఒక ప్రభుత్వంలో ఒక డబ్బులు మనం పెడితే వాళ్ళు ఆ పని చేయనప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏపీఎన్ఆర్టీ కూడా ప్రభుత్వ సంస్థ, ఇది ప్రైవేట్ సంస్థ కాదు. ఆ విధంగా లెటర్ రాయటం ముందు తప్పు. దీన్ని హైకోర్టులో కూడా వేయటం జరిగింది, హైకోర్టులో పెండింగ్ ఉంది. వీటన్నిటి మీద కూడా పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా హ్యాపీనెస్ట్లో ఇవాళ కొంతమంది ఎన్ఆర్ఐస్, కొంతమంది బయట రాష్ట్రాల వారు చాలామంది, ఎందుకంటే నీకు దగ్గర 2,000 అపార్ట్మెంట్స్ వాళ్ళు పెడితే నీకు గంటలో అది జామ్ అయిపోయింది. ఇది వెబ్సైట్లోకి లోపలికి బుక్ చేయలేని పరిస్థితిలో వస్తే జామ్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ
వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు, ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు, కట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అమరావతి శ్మశానం అంటాడు ఒక ఆయన, అమరావతి ఇంకోటి అంటాడు. ఈ విధంగా నీకేంటంటే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వీటిని ఏ విధంగా, ఎన్ఆర్ఐస్ మీద ఎందుకు మీకు ఇంత కక్ష, మీరు ఎన్ఆర్ఐస్ కోసం ఏం చేస్తున్నారు? కానీ ఎన్ఆర్ఐస్ కోసం మీరు ఏం చేయకుండా 10 మందిని మాత్రం మీరు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందువలన ముఖ్యమంత్రి గారు 16 నెలల్లో ఇవాళ మీరు ఒక్కసారైనా ఎన్ఆర్ఐ ఏపీఎన్ఆర్టీలో జరుగుతున్న విషయాలను కానీ, ఎన్ఆర్ఐస్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితిని కానీ మీరు ఏమైనా సమీక్ష చేశారా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఒక వారం రోజులు 10 రోజులకి ఈ దేశం వస్తారు. వాళ్ళకి తిరుపతి వెళ్ళాలన్నా, ఇతర ఊళ్ళకి వెళ్ళాలన్నా, ఇతర టెంపుల్స్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటరో లేకపోతే ఇంకోండో పట్టుకొని తిప్పలపడి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనం దర్శనం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మేము రిక్వెస్ట్ చేస్తే 50 బ్రేక్ దర్శనాలు ఇచ్చారు. ఆ రోజున ప్రతి రోజు ఒక 50 మందికి ఎన్ఆర్ఐస్, ఒక ఎన్ఆర్ఐ ఒక నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక ఎంబడి వెళ్ళొచ్చు అనే స్కీమ్ని పెట్టి మనం చేస్తే అది కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. అందువల్ల ఈ ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి సర్వీస్ ఎన్ఆర్ఐస్ గురించి పట్టించుకోకుండా, ఏ విధంగా వాళ్ళకి చేయాల్సినవి చేయకుండా, ఇంకా పైగా మేము పెట్టిన డబ్బుని దగ్గర 48 కోట్ల రూపాయలు ఇవాళ ఏపీఎన్ఆర్టీలో ఈ ఐకాన్ టవర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డబ్బుని వెనక్కి ఇవ్వకుండా ఏడిపించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది. అందువలన ఈ ముఖ్యమంత్రి గారిని ఈ సభాముఖంగా నేను కోరేది ఏంటంటే, మీ ద్వారా మీరు ముఖ్యమంత్రి గారు ఏపీఎన్ఆర్టీలో రివ్యూ చేయండి, మాకు రావాల్సిన ఎన్ఆర్ఐస్కి రావాల్సిన డబ్బులను తక్షణం మీరు రిలీజ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటాను. ఇంకా ఐకాన్ బిల్డింగ్ మీద ఏమైనా కేంద్ర ప్రభుత్వం గెలిచే అవకాశం ఉందా ఎన్ఆర్ఐలు? తప్పకుండా. అంటే ఇది ఇప్పుడు హైకోర్టులో వేసామండి, ఇది బెంచ్ మీదకి రావాలి. ఈ కోవిడ్ నామ్స్ మీద అది రావటం లేదు. ఇది కనుక ఇంకా 2-3 నెలలు చూసి, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక 20 రోజులు, 1 నెల రోజులు చూసి, దగ్గర 3 నెలలు బట్టి ఇది పెండింగ్లో ఉంది. ఇంకొక 10-15 రోజులు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళి మేము దీని మీద కంప్లైంట్ ఇస్తాం. ఇవాళ మాకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, ఎందుకంటే ఇక్కడ అమరావతి ఆయన కట్టాలి అని లేదు అని ఆలోచనలో ఉన్నప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వటం అనేది న్యాయం అని మేము అడుగుతున్నాం. దాని మీద మళ్ళీ ఇంకోసారి కోర్టులో ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఆ కోర్టు డెసిషన్ కనుక లేట్ అయితే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేయమని మన ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ని కలుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కేరళ, మహారాష్ట్రలు వాళ్ళ ఎన్ఆర్ఐల గురించి బాగా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ వెల్ఫేర్ గురించి పట్టించుకున్నాయి, కానీ ఏపీలో అలాంటిది ఏం లేదు. అంటే జనరల్గా కేరళ ఉందనుకోండి, కేరళలో ఎన్ఆర్ఐ కార్పొరేషను 2, కేరళలో ప్రభుత్వంలో నీకు ఒక ఎయిర్పోర్ట్ ఎన్ఆర్ఐస్ కట్టారండి. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఎయిర్పోర్టే కట్టింది. మేము కూడా అదే నీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చెప్పాం, ఏమండి మీరు కనుక ఏదైనా స్కీమ్ ఇస్తే మేము కూడా రెడీగా ఉన్నాను. బాబు గారు కూడా ఆ రోజున ఆలోచన చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రానికి 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు బయట ఎన్ఆర్ఐ ఫండ్ వస్తుందండి. ఎన్ఆర్ఐస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి పంపించుకునే దానికి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో వస్తుందండి. అందువలన ఈ డబ్బు కూడా ఈ ప్రభుత్వ అభివృద్ధిలో జరుగుతోంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునైనా కానీ ఈ ప్రభుత్వం కొన్ని ఎన్ఆర్ఐస్ కోసం కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాకు రావాల్సిన డబ్బు మాకు ముందు ఇప్పించాలని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.